తాను ఎన్నికల్లో ఓడిపోలేదని, అందుకే లోక్ భవన్ కు వెళ్లేది లేదు, రాజీనామా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు మమతా బెనర్జీ. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందన్నారు. బెంగాల్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుందని ఆరోపించారు. బీజేపీకి వచ్చిన ప్రజా తీర్పు దోపిడీ అన్నారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్లో చేసిన విధంగానే బెంగాల్లో కూడా ఎన్నికలను దొంగలించారని కేంద్రం, ఎన్నికల కమిషన్ పై ఫైర్ అయ్యారు మమతా బెనర్జీ. আমরা তো হারিয়ে নিয়ে যাব, হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us, but morally I am telling you that we won the election. పూర్తి అప్డేట్స్ మదార్ ఫోన్లో అందిస్తారు. మదార్, మమత ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. మమత కమెంట్స్ పై అప్డేట్స్ ఏంటి? పావని, బెంగాల్లో టీఎంసీ ఓడిపోయిన తర్వాత తను మొదటిసారి మీడియా ప్రెస్ మీట్ అనేది నిర్వహించారు. నిన్న కౌంటింగ్ తర్వాత తను మాట్లాడారు, కానీ తన త్వరలోనే మాట్లాడింది. బట్ ఇప్పుడు కొంత క్లారిటీగా తను మాట్లాడింది. తను ఏం చెప్పదలుచుకుందో ఈరోజు ప్రెస్ మీట్ లో అంతా కూడా మమతా బెనర్జీ చెప్పింది. కీలకంగా సంచలనమైనటువంటి అంశాలు, పార్టీకి సంబంధించిన ఫలితాలపైన కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి, ఎన్నికల సంఘం అనుసరించినటువంటి విధానం, వీటన్నింటినీ కూడా తప్పుపట్టింది. అసలు ఎన్నికల్లో తాము ఓడిపోలేదు, టీఎంసీ ఓడిపోలేదు, బీజేపీ ఎన్నికల ఫలితాలను లూట్ చేసింది అనేటువంటి కామెంట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇంటర్ఫియర్ అవడం కావచ్చు, లేకపోతే ఎన్నికల సంఘం నాస్టీ గేమ్స్ అనేటువంటి ఒక పదాన్ని కూడా ఆమె వాడారు. నీచమైనటువంటి ఆటలు ఆడి ఇక్కడ ఎన్నికల్లో గెలిచారు. గతంలో మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్ రాష్ట్రాల్లో ఎట్లా అయితే బీజేపీ గెలిచిందో అదే విధంగా ఇక్కడ బెంగాల్లో కూడా లూట్ చేసింది అనేటువంటి కామెంట్స్ అయితే ఆమె చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయబోను, లోక్ భవన్ కు వెళ్ళేది లేదు, తాను రాజీనామా చేసేది లేదంటూ కూడా ఒక కామెంట్ అయితే చేశారు.